పోయిన సోమవారం అనేక ఊర్లు వెళ్ళి మన పత్రికలు పంచిపెట్టాం. ఖర్చు గురించి చెప్పడం లేదు, ఖర్చు వేలు అవుతాయి, అది వేరే సంగతి. వాళ్ళందరూ రక్షించబడాలనే కదా, అంతే కదండి. ఎంతోమంది వినాలని, ఇవి కూడా ఎందుకు మనం ఎంతోమంది వినాలని, అంతే. కాబట్టి ఇప్పుడు నేను జీతం ఉన్నదనుకోండి, పని చేస్తున్నాను అనుకోండి, జీతం ఎవరిస్తారండి? అక్కడ పని చేస్తున్నాడు అనుకోండి, జీతం ఎవరిస్తారు? ఎవరు పని చేస్తే వాళ్ళు వేస్తారా? అవునా కాదా? ఇంకొక అక్కడికి వెళ్ళి నేను ఇంతకాలం ఇంత కష్టపడ్డాను కదండి, నాకు ఏమి ఇచ్చారంటే, ఇదే ఎవరికి కష్టపడ్డావయ్యా నువ్వు, నా పని చేసావా అంటాడా లేదా? దేవుడు అన్యాస్తుడు కాదు. అన్యాస్తుడా కాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారో మనం ప్రేమించాలంతే. ధనవంతుడు యవనస్తుడు ప్రేమించలేదు, భక్తి చేశాడు, ప్రేమించలేదు. ప్రేమించాలి. మరి ఆయన ప్రేమతోనే కదా ఈ లోకానికి వచ్చారు. ఏమండి, మరి ఆది నుండి కూడా దేవుడు ఒక్కొక్కరినే ఎన్నుకుంటున్నారండి. మరి ఆదికాండం 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరేంటి? దేవుని స్తోత్రం, నోవా గారు. మరి ఆ ప్రపంచంలో ఆయన ఒక్కడే. ఆయనకు మళ్ళీ సపోర్టుగా ఒక మాట్లాడే ఎవరు లేరు పాపం. అంటే ఆయన ముఖం చూసి ఆయన మీద అభిమానంతో ఆ 3 కొడుకుల్ని కోడళ్ళని చేర్చుకున్నాడు దేవుడు. అంతేగాని వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది చెప్పలేము మనం. హల్లెలూయా. ఇప్పుడు నోవాహు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని ప్రేమిస్తాడని ఆయనకు తెలుసు. నోవాహు హృదయం ఆయనకు తెలుసు. ప్రపంచంలో ఎవడు చెప్పినా ఏం చెప్పినా వినడు నోవాహు, నా మాటే వింటాడు నోవాహు అని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం భయంకర దినాల్లో ఉన్నామనండి. ఒక మాట, ఇప్పుడు నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, వాటిని నా చేతిలో నుండి ఎవడునూ అపహరింపలేడు, వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికన్నా గొప్పవాడు గనుక నేను వాటికి నిత్య జీవం ఇస్తున్నాను కనుక అవి ఎన్నడూ నశింపవు. ఆ మాట బాగానే ఉంది. హల్లెలూయా. అది ధైర్యంగానే ఉంది. కానీ ఇంకో మాట చెప్పారండి, అది బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది. ఆ మాట మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పాటు చేయబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచేది. ఇది భయం వేస్తుంది ఆ మాటకి. ఆ శక్తి వాడుకుంది. యేసుప్రభు అంతటి వారే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని చేస్తే వాడికి ఆ శక్తి లేదా? నిన్ను దేవుని రాజ్యంలో ఆ భాగ్యం కొరకు, ఆ ప్రభుతో ఉండే మహిమ కొరకు ఏర్పాటు చేసుకుంటే లాగేయగలడు అంటే లాగేయగలడు. ఆ ప్రభు ఆ మాట నాకు భయం వేస్తుంది. ఇలా కూడా ఉంది కదా ప్రభు, ఇలాగన్నారు మరి మీదయ్యా మీ చిత్తం అని. హల్లెలూయా. అది నీవు కూడా చూసుకో. ఆ విషయాన్ని లాగేస్తాడు. లాగేయడం ఎంత వాడికి కావాల్సింది వాడితో పాటు నరకానికి వెళ్ళడమే. ఎన్నైనా చూపిస్తాడు, ఎన్నైనా ముందు పెడతాడు, ఎన్ని విషయాలని చెప్తాడు. మరి అలా చేయలేదే నోవాహు. అలా చేయలేదు. నోవాహును దేవుడు ఎన్నుకున్నాడు అంటే, ఏర్పాటు చేసుకున్నాడంటే, నోవాహు దేవుని మాటే విన్నాడు. ప్రపంచంలో ఎవడి మాట వినలేదు. హల్లెలూయా. ఆఖరికి ఎవరు పిచ్చోళ్ళు అయ్యారు? నోవాహును ఎంత మాటలనేసారు, ఎంత హేళన చేశారు, ఎంత అపహాస్యం చేశారు. ఎన్నైనా చేస్తుంటే పాపం, ఎన్ని అనుభవించాడో పాపం నోవాహు. మనం అనుకోవాలి, ఏంటి ఓడ కట్టడం ఏంటి ఇక్కడ ఎండిన భూమి మీద ఓడేటరా బాబు, ఎన్ని రకాలని ఉంటారో. వినలేదు, అస్సలు ఎవరి మాట వినలేదు. అలా పూర్తి చేశాడంటే హల్లెలూయా. ఆఖరికి ఎవరు పిచ్చోళ్ళు అయ్యారు? నోవాహు మాట ఎవరు వినలేదో వాళ్ళు ప్రకటించాడట నోవాహు. ఈ రోజులు కూడా అలాగే ఉంది. ఉన్నత లోకమునకు వెళ్ళేదమా, రక్షణ ఓడలో నిరీక్షణ ఓడలో. ఉన్నత లోకమునకు వెళ్ళేదమా, రక్షణ ఓడలో నిరీక్షణ ఓడలో. హల్లెలూయా. ఇప్పుడు మనుషులకు
ఎందుకు కానిది, పనికి మాలిది చదవండి త్వరగా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమై ఉన్నది. స్వార్థ ప్రకటన వెర్రితనమే, ఎవరికి? రక్షించబడే వారికి. కానీ లోకస్తులకు అది మంచిది. అది ఆ ఆసరా తీసుకొని, ఆ అలసు తీసుకొని లోకస్తులను ఆకర్షించే మాటలతో కోటీశ్వర్లు అయిపోతున్నారు. ఇక్కడ అందుకనే ప్రభు అంటున్నారు, వర్తమాలు ఇదే చెప్తారంటే కాదు, నీ నామం అయ్యో ధనవంతులారా మీరు కోరిన ఆదరణ మీరు పొంది. అయ్యో అది కాదు కదా, ఎవరి రక్షణ వాళ్ళు చూసుకోవాలి కదా. మరి ఎక్కువగా జనాలు ఎక్కడ ఉన్నారంటే లోకం, మనుషుల జీవితం ఇక్కడ బ్రతుకు. అది వెర్రితనం. ఎందుకంటే ఇక్కడ బ్రతుకు చెప్పకుండా అది ఎక్కడో పరలోకం అంటాడు. అది స్వార్థ ప్రకటన వెర్రితనం చేత మనుషులను నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. వెర్రితనం అయింది, పనికి మాలింది, ఎందుకు కానిది ఏంటంటే ఆ రక్షణ స్వార్థే ఇప్పుడు అందరికీ. అది చెప్పినా అక్కడ జనంలో ఉండరు. లోకం గురించి చెప్పు, దేవుడు దించేస్తాడు, మేడ మీద మేడ కడతాడు అంటాడు, కానీ ఎప్పుడు చేస్తాడో చెప్పడు. మోసము. ఏం జరుగుతుందండి? ఏం చేస్తున్నారు? నేను అంటలేదు, నా మీద కోప్పడకండి, అక్కడ వాక్యం లేదా? మొత్తం 24:24లో మోసమేనా? మోసం కదా. మరి బతికినంతసేపు ఇక్కడ బాగానే ఉంటుంది, అవసరాలు తీర్చుకుంటాడు అక్కడ. మరి తర్వాత సంగతి అక్కడ ఎవడు చూస్తాడు? అతను చక్కగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ధనవంతుడు. ఇక్కడ బాగానే బతికాడు, మంచి అందరికీ మంచి కుటుంబంలో సమాధానం అంతా బాగానే ఉంది. అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకకి వెళ్ళిపోయి అక్కడ తండ్రి అయిన అబ్రహామా అని ఇక్కడ ప్రార్థన చేసాడు, అక్కడే చేస్తున్నాడు. మరి అదే ఎవరికి కావాలి? ఇప్పుడు ఎవరు పరలోకి వెళ్ళేది, ఎవరు నరకానికి వెళ్ళింది ఎవరికి కావాలండి? ఎవరికి కావాలి చెప్పండి? ఎవరికి అక్కర్లేదండి. ఆ పరలోకం వెళ్ళేలాగా, నరకం వెళ్ళకుండా పరలోకం వెళ్ళేలాగా ఆ శిలువ మీద ఆ కార్యం చేసిన ఆయన ఒక్కడికే కావాలి. హల్లెలూయా. నీకు కూడా కావాలితే నీకు కావాలంతే, నాకు కూడా కావాలితే నాకు కావాలి. అది ఎవరికి కావాలి? సపోర్ట్ ఉండదు, సపోర్ట్ కొరకు చూడకూడదు. ఎవరికి వాళ్ళే సపోర్ట్ ఉన్నట్టు చెప్పలేదు యేసుప్రభు వారు. కుటుంబంలో కూడా ఎక్కడ సపోర్ట్ ఉన్నట్టు చెప్పలేదు. ఇలా చెప్తున్నారు అనకండి దయచేసి. ఆత్మరక్షణ ఇలాగే వస్తాయి మాటలు. హల్లెలూయా. నేనని అండవేంటి? యేసుప్రభు అనలేదా? నేను ఏదో ఈ లోకంలో అందరు సమాధానం సంతోషం ఉంటే రాలేదు, అగ్నివేయడం కూర్చో, అవన్నీ ఇక్కడ టైం లేదు. పోయిన వారం చదువుకున్నావా లేదా? ఎందుకు వచ్చానండి? తల్లి అందరూ దేశిస్తారట మొత్తం. దేశించాలని కాదండి, హల్లెలూయా, ప్రేమగా ఉండొద్దని కానండి. ఆత్మ అంటే ఆయన గొర్రెలకు, ఆయన బిడ్డలకు అందరి రక్షణ ఏర్పాటు చేయబడినవన్నీ సైతము. ఇప్పుడు నోవహును ఏర్పాటు చేసుకున్నాడు. నోవహు ఆ పనే చేశాడు, ఆ ఓడ పూర్తి చేశాడు. హల్లెలూయా. అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రాహాము ఆయన చెప్పిందే చేశాడు. హల్లెలూయా. ఇంకెవ్వరు మాట వినలేదు. అలాగే ఒక్కొక్క తరంలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కరిని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకరిని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరినండి? ఎవరిని? ఈ నెలలో మరి ఆమె పేరు ఎత్తని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి? ఎవరైనా ఉంటారా? మరి పేరు ఎత్తకుండా క్రిస్మస్ జరుగుతుంది ఎక్కడైనా? జరుగుతుందా? ప్రపంచం అన్ని దేశాలండి. ఫ్రాన్స్ దేశం ఇమ్మానియల్, ఇజ్రాయెల్ మోషే, అలా ప్రపంచమంతా జరుగుతుంది క్రిస్మస్. ప్రపంచమంతా ఏది అలా, ఏ పండుగ అలా జరగదు. ఎందుకంటే అది ప్రవచనం. దేవుడు యేసుప్రభు చెప్పిన ప్రవచనం అది. ఈ సువార్త సకల జనులకు వినిపించబడిన అటు తరువాత అంతం వచ్చును. అంతే ప్రపంచం. ఎక్కడైతే క్రిస్మస్ చెప్తాం, మరియా ఎవడి భాషలో వాళ్ళు పేర్లు మారవు, కానీ చెప్పకుండా ఏ క్రిస్మస్ జరగదు. హల్లెలూయా. మరి అందుకనే ఎప్పుడో మరియా అందనమాట. అప్పుడే చెప్పిస్తుంది మరియా, అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందరూ అన్నాడు. ఈ బ్రతుకులో మాత్రం పెద్ద తేడా లేదండి, మామూలుగా సామాన్యంగా బ్రతికింది అనుకుంటే. పాపమిల్లను పరిహరించన్ పరమరక్షకుడవతరించెను,
దాపు చేరిన వారికి డొగడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేరిన వారికి డొగడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింతలేదిక యేసు పుట్టెను, ఇంకగను బేత్లెహేమందునా. చింత చేరను రండి సారు జనాంగమా, సంతసమందుమా. కన్య గర్భమునందు పుట్టెను కరుణగల రాక్షకుడు క్రీస్తుడు. ధన్యులగుటకు రండి వేగ వీనులై, సర్వమాన్యులై. ఏమండి, మరియా మార్తల ఇంటికి యేసుప్రభు వచ్చారు. మన యేసుప్రభు వారు ఆ రోజుల్లో వీధి వీధి తిరిగినాడేసయ్య, వీధి వీధి. వచ్చా పాట. మన వీధికొస్తున్నాడు యేసు భజే, మన వీధికొస్తున్నాడు యేసు. ఊరు ఊరు తిరిగినాడేసయ్య, ఊరు ఊరు తిరిగినాడే. మన ఊరికొస్తున్నాడు యేసు భజే, మన ఊరికొస్తున్నాడు యేసు భజే. ఇంటింటికి తిరిగినాడేసయ్యా, ఇంటింటికి తిరిగినాడేసయ్య. మన ఇంటికొస్తున్నాడు యేసు భజే, మన ఇంటికొస్తున్నాడు యేసు భజే. యేసు భజే అనుకుంటా తిరిగే వాళ్ళం మేము. ఇంటికి వస్తున్నాడు. ఎబ్రిలో ఎక్కడ ఉంటుంది? ఎబ్రి 3:7 ఒకసారి చదవండి. ఎబ్రి 3:7. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్తున్నాడు, నేను మీరాయన శబ్దమును వినిన యెడల అరణ్యంలో శోధన దినమందు పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకుని 40 సంవత్సరములు 3:7 ఎబ్రి 3:7 అది. అక్కడ ఏమన్నా ఎక్కడ ఎబ్రి 3:7 మొత్తానికి ఒక మాట ఉంటుంది అక్కడ. మనమే ఆయన ఇల్లు. అక్కడ వస్తుందమ్మా అది, అక్కడ వస్తుంది లేదు మొత్తం కంటిన్యూ చేయండి. ఉంది కదా, ఎన్నో వచనం అది? 7. హల్లెలూయా. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. హల్లెలూయా. మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు అంటే ఎవరు? మన హృదయమే మనమే ఆయన ఇల్లు అయిపోతాం. బట్ట ఇంటింటికి తిరిగినాడేసయ్య, ఇంటింటికి తిరిగినాడేసయ్య. మన ఇంటికి వస్తున్నాడు యేసు అంటే నా హృదయానికి వస్తే మరి జక్కయ్యలో చేర్చుకుంటావా, లేకపోతే ధనవంత యవనస్తులో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతావా? ఇప్పుడు ఎవరిని మరి లోకం కానీ ప్రేమించకూడదు. సరే, మంచిదే. మరి మరియా మార్తల ఇంటికి వచ్చాడు యేసు ప్రభు. మరియాము అక్కడ కూర్చుంది. ప్రభు వచ్చారు, అక్కడ కూర్చున్నాడు ప్రభు. అక్కడ మరియా ఆ పాదాల దగ్గర అలా కూర్చుంది. హల్లెలూయా. మార్త గారు ఏం చేశారు? గబగబగా వంటింటికి వెళ్ళిపోయారు. మార్తే చాలా మరి నీవు క్రీస్తు అని చెప్పింది మార్తే, ఆమె విశ్వాసే. గబగబా వంటింటికి వెళ్ళిపోయి చేసేస్తుంది. ఏం చేస్తుందో ఆఖరికి ఏం చేసిందో చేయలేదు తెలియదు, కానీ కోపంగా వచ్చేసి ఏం ప్రభు నీకైనా బుద్ధి ఉండొద్దు అన్నట్టు మాట్లాడుతుంది.
అదేంటి అక్కడ కూర్చొని ఉంది, నేనేంటి ఇలా? మార్త నీవు అనేకమైన విషయాలు తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే. హల్లెలూయా. దేవుని బిడ్డలు దేవుని మాటలు ప్రేమిస్తారు, దేవుని బిడ్డలు యేసుప్రభుని ప్రేమిస్తారు. లోకం ప్రేమించారు కదా. దేవుడు ఎంతో సమయం ఇస్తున్నాడు. దొరికే ఆ యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు కూర్చున్నాడు. నేను ఒక్క మాట కూడా అక్కడ యేసుప్రభు దగ్గర పోగొట్టుకోకూడదు అనుకుంది. మరి ముగించే టైంకు 12కు 12:30కి వస్తే మాటలు, మరి యేసుప్రభు మాటలు ప్రేమించినట్టు అవుతుందా? ముగించే టైంకి వస్తారా? మొదటి నుంచి ఒక్క మాట కూడా పోకూడదు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు? ఒక్క మాట కూడా నేను పోగొట్టకూడదు, యేసుప్రభు మాటలు ఒక్క మాట కూడా నేను పోగొట్టకూడదు అని కూర్చుంది అక్కడ. హల్లెలూయా. ఇక మిగతా మర్చిపోయింది. యేసుప్రభు వచ్చారు. యేసుప్రభు కూడా ఎవరుంటారు? యేసుప్రభు కూడా లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం త్వరగా చదివండి. ఈరోజు వదిలేద్దాం, ఈ రోజుకి అయిపోతుంది. రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టుకోబడిన కొన్ని స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనా అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడైన కూజా భార్యకు సూసన్నయు ఆయనతో కూడా ఉండరు. వీరును ఇతరులు అనేకులను తమ కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేర్చును. వీళ్ళందరూ వచ్చారు. అది గాస్పెల్ టీం, ఫస్ట్ గాస్పెల్ టీం అది. హల్లెలూయా. అక్కడ శిష్యులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ లెక్క పెడితే ఒక 50 మంది ఏమో. కంగారు పడిపోతుంది మార్త. ఇప్పుడు ఏం కావాలి? వంటలు చేసే పనులు అయిపోయినా ఇక్కడ మొదటి నుంచి దేవుని వాక్యం వినాలి, దేవుని మొదటి నుంచి ఆరాధనలో ఉండాలి. ఇది ఆరాధన అవ్వాలి. ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? ప్రేమిస్తే ప్రేమతో చేయాలి, కోపంగా. హల్లెలూయా. ప్రేమతో చేయాలన్నమాట. కాబట్టి మరియా నోవాహు వలె, అబ్రహాం వలె, ఇంకా కొంతమంది భక్తుల్లాగా మరియా ఆ టీనేజ్లో, ఆ యవ్వన ప్రాయంలో దేవుని చిత్తానికి, ఇష్టానికి తన జీవితాన్ని అంకితం చేసింది. అది ఎంత ప్రమాదమైన, ప్రాణాపాయమైన. హల్లెలూయా. అంకితం చేసింది అంతే. ఇదిగో ప్రభు దాసురాలను. మరియా కానీ యోసేపు కానీ ఒక వర్తమానంలో చెప్పాను. ఆ దేవుని సెలక్షన్, ఏర్పాటు అలాగ ఉంటుంది. నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి మనం ఎలా చేస్తున్నాము? వదిలేస్తున్నామా? ఆ మాటలు ఈ మాటలు చెప్పేసి ఆ మరియను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎంత జాగ్రత్తగా తన కర్తవ్యం నిర్వర్తించిందంటే, దేవదూత ఏం చెప్పింది? ఎలిజబెత్ గురించి చెప్పింది. ఎలిజబెత్ దగ్గరికే వెళ్ళింది, తల్లిదండ్రులతో చెప్పలేదు. అక్కడ యాజకులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఆ మత పెద్దలు, ఎవరితో మాట్లాడలేదు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షణ తెలియని వాళ్ళకి వెర్రితనంగా ఉంటుందండి. అది పొందిన వాళ్ళకే అని దానియేలు కూడా అంటాడు. ఇక ఇప్పుడు అవన్నీ తీయలేము మనం. దానియేలు 2:44. మరియ కన్నా ఎక్కువ ఎన్నిక నీది, నాది. మరియ కన్నా ఎక్కువ ఎన్నిక. లూకా సువార్త 11:27 చూడండి. ఆయన ఈ మాటలు చెప్తుండగా ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థలములను ధన్యములైనవని ఆ సమూహంలో కేకలేసింది ఆవిడ. ఆయన అంటే ప్రభు. అవును. హల్లెలూయా. కాదని ఎవరు చెప్పలేదు, ప్రభు కూడా చెప్పలేదు. ఈజ్ బ్లెస్డ్ కూడా పూజించకూడదండి. పూజించడం తప్పే. ఎందుకంటే అంతకన్నా ధన్యురాలు నిన్ను చేస్తుంటే నీవు ఆమెను పూజించడం ఏంటి? ఆమెను తీసేస్తలేదు, ఆమె ధన్యురాలే. హల్లెలూయా. అవును, కానీ దేవుని వాక్యం విని దానిని గైకొను వారు మరీ ధన్యులు. హల్లెలూయా. మరి ఆమె ఎన్నిక గొప్పదా, నీ ఎన్నిక గొప్పదా? నీకు ఆ రక్షణ కావలిస్తే నేను మరి ఏమో పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు తల్లైంది, నువ్వేమో పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు బిడ్డవవుతున్నావు. హల్లెలూయా. మరి నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ బిడ్డవైతే నీ ఎన్నిక గొప్పదా, ఆమె ఎన్నిక గొప్పదా?
చెప్పండి, నా ఎన్నికే గొప్పదని గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఆ ధన్యతలు కొనసాగడానికి దేవుని ఆత్మసహాయం మనకు కలుగును గాక. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు, నీ